సింగిల్ డోర్ ఫ్రిడ్జ్తో సమానంగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా విద్యుత్ వినియోగాన్ని ప్రస్తుతం బాగా తగ్గిస్తుందని స్టోర్ నిర్వాహకులు మురళి అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 3 స్టార్ రేటింగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ విద్యుత్ బిల్లును తగ్గించడంలో మీకు సహాయపడుతుందని అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనకి డబల్ డోర్స్లోనైతే సింగిల్ స్టార్, 2 స్టార్ అండ్ 3 స్టార్ ఈ మూడు వస్తున్నాయి సార్. మనకి స్టార్కి ఒక 16 యూనిట్స్ తేడా అనేది వస్తుంది. యాక్చువల్గా మనకి ఎక్కువ జనం ఉన్నారు అనుకోండి, ఎక్కువ జనం ఉంటే ఒక డబల్ డోర్కి వెళ్ళవచ్చు. బట్ 2% ఆర్ 3% ఉంటే మాత్రం సింగిల్ డోర్ అనేది సరిపోతుంది అనమాట. మీకు స్టోరేజ్ అనేది ఎక్కువ కావాలనుకుంటే డబల్ డోర్కి వెళ్ళాలి. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఆటో డిఫ్రాస్ట్ సౌకర్యం ఉంటుంది. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ డిజైన్లు చాలా ఫీచర్స్గా ఉంటాయి. వాటికి సరిపోయేలా పెద్ద స్థలం అవసరం లేదు. అలాగే ధరపరంగా ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంటే మెరుగైందిగా మారింది. చాలామంది అనుకుంటారు డబల్ డోర్ పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటారు. బట్ ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జెస్ అన్నీ కూడా పవర్ తక్కువ తీసుకుంటుంది అనమాట. ఒక పాత ఫ్రిడ్జ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎనర్జీ ఎఫిషియన్సీ రేషన్ ఇస్తారు సార్. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట పాత ఫ్రిడ్జ్కి ఇప్పుడున్న ఫ్రిడ్జ్కి ఎంత వేరియేషన్ అనేది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుతూ దాని యొక్క సామర్థ్యం చాలా ఎక్కువని అంటున్నారు. అయితే పెద్ద కుటుంబానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని, దాని తలుపులు పెద్దవి మరియు వెడల్పుగా ఉంటాయి కాబట్టి మీరు ఇంట్లో ఎక్కువ వస్తువులను సులభంగా నిల్వ చేసుకోవచ్చని అంటున్నారు. విద్యుత్ ఆదాకు వచ్చినట్లయితే సింగిల్ డోర్తో సమానంగా డబుల్ డోర్ కూడా వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. పవర్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది సార్. అండ్ వర్ల్పూల్లో ఒక త్రిబుల్ డోర్ అని చెప్పి ఒక మోడల్ వచ్చింది. అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 5 స్టార్ అనమాట. పవర్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది. అండ్ క్వాలిటీ కూడా అది బెటర్గా ఉంటుంది అనమాట.